ఈ ప్యాక్ వాడిన తర్వాత నిజంగానే షాక్ అయ్యానండి. రిజల్ట్ అమేజింగ్‌గా ఉంది. హెయిర్ చాలా స్మూత్‌గా ఉంది. అంతే కాదండి, హెయిర్ ఫాల్ సింగిల్ యూజ్‌లోనే మంచి రిజల్ట్ అనేది తెలిసింది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యింది. అంతే కాదండి, చాలా అంటే చాలా స్మూత్ అండ్ నరిషింగ్‌గా ఉంది హెయిర్ కూడా. ప్రత్యేకించి బయట నుంచి ఏమి కొని తేవాల్సిన అవసరం లేకుండా సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులతోటే చాలా అంటే చాలా తక్కువ వస్తువులతోటి ఈ అద్భుతమైనటువంటి ప్యాక్‌ని రెడీ చేసుకోవచ్చు. సో, నిజంగానే 100% రిజల్ట్ ఉంటుందండి. ఈ రెమెడీని ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ స్పీడ్‌గా గ్రోత్ అవుతుంది. అంతే కాదండి, హెయిర్ కూడా చాలా స్మూత్‌గా అవుతుందండి. మరి లేట్ ఎందుకు? ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ఇక చూసేద్దాం. ఇందుకోసం మనకు కావాల్సిందొచ్చేసి రైస్ అండి. రాత్రి వండినటువంటి రైస్ తీసుకోండి. రిజల్ట్ ఇంకా బావుంటుంది. సో, ఈ విధంగా కొద్దిగంత రైస్ తీసుకోవాలి. ఒక చిన్న కప్పు వరకు రైస్ తీసుకోండి. రైస్ వల్ల మన హెయిర్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కొరియన్ వాళ్ళు ఎక్కువగా రైస్‌ని ఫేస్ ప్యాక్స్‌కి అలాగే హెయిర్ మాస్కులుగా యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ హెయిర్ చాలా అంటే చాలా లాంగ్‌గా ఉంటుందండి. అంతే కాదండి, అస్సలు చిక్కులు పట్టకుండా చాలా స్మూత్‌గా, షైనింగ్‌గా ఉంటుంది. సో, రైస్ వల్ల హెయిర్‌కి నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో, బియ్యం వల్లనే కాదండి, ఉడికించినటువంటి రైస్ వల్ల కూడా హెయిర్ చాలా స్మూత్‌గా తయారవుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సింగిల్ యూజ్‌లోనే రిజల్ట్ చూసి నిజంగానే షాక్ అయ్యానండి. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా ఒక చిన్న కప్పు వరకు రైస్ తీసుకోండి. బియ్యంలో ఉండేటువంటి ఇనోసిటాల్ అనే కార్బోహైడ్రేట్ పాడైన జుట్టును రిపేర్ చేస్తుందండి. జుట్టు కుదులను బలంగా మార్చి రాలడాన్ని అరికడుతుంది. ఇక ఒక 3 స్పూన్ల వరకు మెంతులు తీసుకొని ఈ విధంగా నానబెట్టుకోండి. మెంతులు మంచిగా నానిపోవాలండి. చాలా అంటే చాలా స్మూత్‌గా నానాలి. సో, ముందు రోజు రాత్రి మనం మెంతుల్ని నానబెట్టేసుకున్నామంటే మంచిగా నానిపోతాయన్నమాట. ఈ ప్యాక్ ఇద్దరికి సరిపోతుందండి. నాకు, మా పాపకి అని చెప్పి నేను కాస్త ఎక్కువ మోతాదులో రెడీ చేసుకుంటున్నా. సో, మీరు సింగిల్ పర్సన్‌కే రెడీ చేసుకోవాలంటే, మీ ఒక్కరికే రెడీ చేసుకోవాలనుకున్నట్లయితే ఇందులో సగం వంతు మీరు రెడీ చేసుకున్నా కూడా సరిపోతుంది. సో, కొద్దిగంత రైస్ అలాగే 1.5 స్పూన్ మెంతులైతే సరిపోతాయండి. మగవారికైతే ఇంకా తక్కువ మోతాదులోనే రెడీ చేసుకోవచ్చు. ఒక్క స్పూన్ వరకు మెంతులు, కొద్దిగంత రైస్ అయితే సరిపోతుందండి. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది కాబట్టి హెయిర్. సో, ఈ విధంగా బాగా నానాలనమాట. సో, జెల్లులాగా ఫామ్ అవుతుంది. చూస్తున్నారు కదండీ! ఈ విధంగా ఒక గ్లాస్ బాటిల్‌లో కానీ, ఈ విధంగా గ్లాస్ జార్‌లో మనము నానబెట్టుకున్నట్లయితే అంటే ఎయిర్ అనేది లోపలికి వెళ్ళదు కాబట్టి టైట్‌గా లిడ్‌ని క్లోజ్ చేయడం వల్ల మంచిగా నానిపోతుంది. సో, చూస్తున్నారు కదండీ! జెల్ అనేది ఫామ్ అవుతుందనమాట ఈ మెంతి నీటిలో. గ్లాస్ జార్ లేదంటే నార్మల్‌గా గిన్నెలోనే నానబెట్టేసుకోండి. సో, పైన ఒక లిడ్‌ని క్లోజ్ చేసి పైన ఒక చిన్న బరువు పెట్టేసేయండి. అంటే గాలి వెళ్ళకుండా ఉండడం వల్ల ఏంటంటే మంచిగా నాని కాస్త జెల్ అనేది ఫామ్ అవుతుందండి. ఇక ముందుగా మనం తీసుకున్నటువంటి రైస్‌లోకి ఈ మెంతుల్ని వేసుకోవాలి. మెంతుల వల్ల కూడా జుట్టుకు అనేక ఉపయోగాలున్నాయి. చాలామందికి తెలిసిన విషయమేనండి. మెంతులు జుట్టు రాలడాన్ని అరికడతాయి. అంతే కాదండి, జుట్టు వేగంగా పెరగడానికి ఉపయోగపడతాయి. మెంతుల్లో ఉండేటువంటి ప్రోటీన్లు మరియు నికోటినిక్ యాసిడ్ జుట్టు కుదులను బలోపేతం చేసి రాలడాన్ని తగ్గిస్తాయి. అంతేకాదండి, చుండ్రుని కూడా దూరం చేస్తుంది. తలలోని దురదను, చుండ్రును తగ్గించి స్కాల్ఫ్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. మెంతుల్లో ఉండేటువంటి ఆ జెల్ అంటే జిగురు లాంటిది ఉంటుంది కదండీ! జుట్టుకు మంచి కండిషనింగ్‌నిచ్చి పొడి బారినటువంటి జుట్టును మృదువుగా మారుస్తుందండి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు తీసుకోండి. మీ దగ్గర పచ్చి కరివేపాకు ఉన్నట్లయితే పచ్చి కరివేపాకు తీసుకోండి. లేదంటే ఎండినటువంటి కరివేపాకు తీసుకోండి. కరివేపాకు వల్ల జుట్టు నల్లబడుతుంది. చాలా స్ట్రాంగ్‌గా తయారవుతుందండి. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇవన్నీ కూడా సాధారణంగా మనం ఉపయోగిస్తూనే ఉంటాం. ఆహారంలోకి తీసుకుంటూనే ఉంటామండి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 100% నేను గ్యారంటీ ఇస్తున్నా. ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి. 100% నేను గ్యారంటీ ఇస్తున్నా. తిరిగి మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్‌లోకొచ్చి తెలియజేస్తారు. అంత అద్భుతంగా వర్క్ అవుతుందండి. సో, ఒకసారి అంతా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. కరివేపాకు, మెంతులు, రైస్ అంతా కూడాను చక్కగా మిక్స్ అయ్యేలాగా. కరివేపాకు జుట్టు రాలడాన్ని తగ్గించి తెల్ల జుట్టును నివారిస్తుంది. ఇందులో ఉండేటువంటి బీటా కెరోటిన్ ప్రోటీన్లు జుట్టు కుదులను దృఢపరుస్తాయి. ఇది స్కాల్ప్‌లో బ్లడ్ సర్క్యులేషన్‌ను మెరుగుపరిచి కొత్త జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. అంతేకాదండి, కరివేపాకును ఉపయోగించడం వల్ల జుట్టు పట్టులాగా మెరుస్తుందండి. చాలా ఒత్తుగా, దృఢంగా తయారవుతుంది. పట్టి లాగినా సరే అస్సలు ఒక్క వెంట్రుక కూడా ఊడరాదు. అంత దృఢంగా తయారవుతుందండి. రాత్రి వండినటువంటి అన్నం ఒకవేళ లేదు అనుకున్నట్లయితే వేడిగా ఉన్నటువంటి అన్నం కాకుండా పూర్తిగా చల్లారిన తర్వాతనే రైస్‌ని యూజ్ చేసుకోవాలండి. సో, ఇక ఈ మిశ్రమం అంతా కూడాను మిక్సీ జార్‌లోకి తీసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. సో, కొద్దిగంత వాటర్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో మరికొంతమందికి వెళ్తుంది. వారికి కూడా ఉపయోగపడుతుంది కదండీ!
సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇచ్చేసేయండి. ఇందులోకి కొద్దిగంత వాటర్‌ను కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ రెమెడీని చిన్న పిల్లలకి కూడా అప్లై చేయొచ్చు. పెద్దవాళ్ళు మాత్రమే కాదు. సో వయసుతో సంబంధం లేదండి. ఏ వయసు వాళ్ళైనా ఉపయోగించొచ్చు. ఆడవాళ్ళు, మగవాళ్ళు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య హెయిర్ ఫాల్ అండి. సో జుట్టు పెరక్క, జుట్టు రాలుతూ చాలా ఇబ్బంది పడి టెన్షన్ పడుతూ ఉంటారు. ముందుగా టెన్షన్ పడడం మానేయండి. టెన్షన్ పడడం వల్ల సో జుట్టు అనేది ఇంకా ఎక్కువగా రాలుతుందండి. సో వారానికి ఒక్కసారైనా ఏదైనా ఒక మంచి హెయిర్ ప్యాక్‌ని మనం అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే రిజల్ట్ 100% ఉంటుంది. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక వేరొక బౌల్‌లోకి సెపరేట్ చేసేసుకోవాలి. ఇక ఇందులోకి కొద్దిగంత కొబ్బరి నూనెను కూడా యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి నూనె కూడా కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిలే కాదండి, బాదం ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. పారాషూటే తీసుకోవాలన్నది ఏం లేదండి. మీరు తరచూ ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ ఆయిల్‌ని ఇందులోకి కొద్దిగంత యాడ్ చేసుకోండి. మీరు ఆయిల్‌కి బదులుగా ఇందులోకి కొద్దిగంత పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి. మిక్సీ పట్టే క్రమంలోనే మనం వాటర్ యాడ్ చేసాం కదండీ! వాటర్‌తో పాటు కొద్దిగంత పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. పెరుగు యాడ్ చేశారంటే కొబ్బరి నూనె యాడ్ చేయనవసరం లేదండి. సో అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇక ఆయిలీ హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు. నార్మల్‌గా మనము హెడ్ బాత్ చేసిన తర్వాత డ్రై హెయిర్ ఉంటుంది కదండీ! డ్రై హెయిర్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్, మీ ఇష్టం అండి. ఖచ్చితంగా 30 నిమిషాలైనా ఉంచాలి. మీకు సమయం ఉందనుకుంటే 45 నిమిషాలైనా ఉంచుకోవచ్చండి. సో ఎంతసేపు ఉంచితే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. అట్‌లీస్ట్ 30 మినిట్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. స్కాల్ప్ అబ్జర్వ్ చేసుకుంటుందండి మంచిగా. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఈ విధంగా మీరు వారానికి ఒక్కసారైనా అప్లై చేసుకోండి. మీరు కావాలంటే 2 సార్లు అప్లై చేసినా కూడా మరీ మంచిదండి. సో ఉదయాన్నే అప్లై చేసుకోండి. ఒక 30 నిమిషాలైనా ఉంచుకొని హెడ్ బాత్ చేసేయాలన్నమాట. అంటే డైరెక్ట్ షాంపూ తోటి హెడ్ బాత్ చేయకుండా ఒక చిన్న సింపుల్ టిప్ చెప్తాను చూడండి. చాలామంది చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్ షాంపూని తలకు అప్లై చేసుకుంటూ ఉంటారు. షాంపూలో కెమికల్స్ ఉండడం వల్ల హెయిర్‌కి మంచిది కాదండి. సో ఈ విధంగా ప్యాక్ అప్లై చేశాక 30 మినిట్స్ తర్వాత బియ్యం కడిగినటువంటి వాటర్‌ని ఒక చిన్న గిన్నెలోకి ఈ విధంగా కొద్దిగంత సేకరించుకోండి. ఒక చిన్న గ్లాస్ వరకైతే సరిపోతాయి. బియ్యం కడిగినటువంటి నీటి వల్ల హెయిర్‌కి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటా రెండా నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ లాంగ్‌గా గ్రోత్ అవుతుంది. అంతేకాదండి, జుట్టు పట్టి లాగినా సరే ఒక్కటంటే ఒక్క వెంట్రుక కూడా ఊడి రాదు. అంత బలంగా దృఢంగా తయారవుతుంది. సో ఈ విధంగా ఒక గ్లాస్ వరకు వాటర్‌ని ఒక చిన్న గిన్నెలోకి సేకరించుకోండి. ఫస్ట్ కడిగినటువంటి వాటర్‌లో కాస్త డస్ట్ లాంటిది ఉంటుంది కాబట్టి పడేసి, రెండవసారి కడిగినటువంటి నీటిని ఒక బౌల్‌లోకి సేకరించుకొని, తరచూ మనం ఎన్ని షాంపూస్ అయితే యూజ్ చేస్తూ ఉంటామో అన్ని షాంపూస్‌ని ఈ వాటర్‌లోకి యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేయండి. తర్వాత కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ తలస్నానం చేసేయండి. మంచి రిజల్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా వారానికి ఒక్కసారి గానీ, 2 సార్లు గానీ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఈ బియ్యం కడిగినటువంటి నీటిలోని షాంపూస్‌ని మిక్స్ చేసి తలకు రాసుకొని తల స్నానం చేసేయండి. మీరు కావాలంటే 2 సార్లైనా అప్లై చేసుకోవచ్చు. సో నార్మల్‌గా మీరు తల స్నానం చేసినా కూడా డైరెక్ట్ షాంపూతో కాకుండా ఈ విధంగా రైస్ వాటర్‌లోని, బియ్యం కడిగినటువంటి వాటర్‌లోని షాంపూస్‌ని మిక్స్ చేసి తలకు అప్లై చేసుకొని తల స్నానం చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ తలకు రాసి తల స్నానం చేసేయటమే. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఏవైనా సందేహాలున్నా, ఇంకా మీకు ఏవైనా కంటెంట్లు కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఖచ్చితంగా నేను వీడియో 1 బై 1గా చేస్తాను. సో ఈ ప్యాక్‌ని ఉపయోగించడం వల్ల డాండ్రఫ్ కూడా తొలగిపోతుంది. అంతేకాదండి, దురద కూడా తగ్గిపోతుంది. సో ఇంకా ఇలాంటి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసేయండి. మరొక యూస్‌ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.